మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా మేడం? ఏంటి? ఆ రోజు మీ బిడ్డని దైవ ప్రసాదంలా తీసుకున్న మనిషి మళ్ళీ నాకు ఈ రోజు కనిపించాడు. పట్టుకుందాం అనుకునే లోపే ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. నాన్న, అమ్మ, శ్రీలత, ప్రసాదు ఎట్టా ఉన్నారు? గౌరీ బాగుండదా? అందరూ బాగున్నారమ్మా. అమ్మా, బండికి టైం అవుతున్నది, ఇక నన్ను బయలుదేరతాను. సరే నాన్న. పదమ్మా. ఎట్టున్నాడు తెలీదు. తెలుసుకోవే. అతను ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అతను ఆచూకీ తెలుసుకో. ఖర్చవుతుంది మేడం, కానీ మీరా ఖర్చు భరించలేరు కదా. ఏయ్! తీసుకో. నాకు తెలుసు ప్రియంవద, ఈ విషయం తెలిస్తే బంగారం ఇస్తావు, బంగారం లాంటి నీ ఆస్తిని ఇస్తావు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. ఎంత వీలైతే అంత త్వరగా అతను ఎక్కడున్నాడో కనిపెట్టా. వెళ్ళు. అనవసరంగా ఆ రోజు దీన్ని నమ్మి పన్నప్పగించాను. అది ఇప్పుడు నా మెడక చుట్టుకుంది. తెలుసుకొని అతను ఎక్కడున్నాడో తెలిస్తే ఆ దరిద్రం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. అప్పుడు దాంతోపాటు దీన్ని కూడా లేపేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది. వెళ్ళొత్తానమ్మా, జాగ్రత్త. అట్టాగే నాన్న. ఇక నన్ను బయలుదేరతానయ్య గారు. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కోటేశ్వరరావు, ఇంకోసారి వచ్చినప్పుడైనా 2-3 రోజులు ఉండేలా చూడు. అట్టాగే అయ్యగారు. నూకాల్ని పిల్లల్ని అడిగానని చెప్పు కోటేశ్వరరావు. అట్టాగే అమ్మగారు. మధుసూదన్, మీ మామయ్య గారిని స్టేషన్ దగ్గర దిగబెట్టిరా. పర్లేదు అయ్యగారు, అల్లుడు గారికి ఎందుకంత శ్రమ? నా ఆటోలో వెళ్ళిపోతాను. ఆటోలో ఏం వెళ్తావు కోటేశ్వరరావు? మా రాములు తీసుకెళ్తాడు. రాములు. పెద్దయ్య, నాన్న తీసుకెళ్తాను. సరే అమ్మా. వెళ్ళొత్తాను అయ్యగారు. మంచిది కోటేశ్వరరావు. అలాగే. వెళ్ళొత్తానండి. మంచిదండి. వెళ్ళొత్తాను బాబు. నమస్తే. వెళ్ళొత్తాను. నమస్కారం. రాములన్నా, రాములన్నా. వెళ్ళొత్తానమ్మా. వెళ్ళండి, ఇంకా రాకండి. వాడు ఎవడైనా సరే వాణ్ణి వదిలిపెట్టనా. వాడు ఆ రోజు తీసుకున్నది నాకు పుట్టిన బిడ్డను కాదా, వాడి చావుని చంపేస్తా. రాములన్నా. ఈ టైంలో ఎవరెత్తున్నారబ్బా? వీళ్ళొచ్చారా? దీంతో గాలి తీసారా? వేగది. పోదాం పోదాం రండి. ఆగండి. ఏది కలిసి రావట్లేదు. పదండ్రా పదండి. పదన్నా. ఆగమంటే మీరు అట్ట వెళ్ళిపోతున్నారేటి? అన్నా ఇప్పుడు ఎట్టాగన్నా? అన్నా దొరికిపోయావు. మీరు చేసింది ఏమైనా బాగుందా? మేమేం చేసాం? ఏం చేశారా? లోపలికొచ్చి బద్దం అడగకుండా వెళ్ళిపోతున్నారేటి? బత్తెమా, మేం బద్దెంకి వచ్చాను మీకెలా తెలుసమ్మా? ఎలాగ తెలుసా? భలేటోళ్లే. మీ వాలకం సొత్తుంటే తెలియట్లేదా ఏంటి? మీరు గంగిరెద్దుని ఆడించేటోళ్ళు కదా. ఇదిగోండి, తీసుకోండి. పోయమ్మా.
అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అట్టగేనమ్మా. మొహమాట పడకుండా బద్దం అడిగి తీసుకోండి. అలాగే 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 చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. హే, ఫొటోస్ చాలా బాగున్నాయి. అవును సింధు, మీ ఆయన ఎప్పుడొస్తాడే? ఇంత దూరం వచ్చి మీ ఆయన్ని చూడకుండా వెళ్ళిపోతే బాగుండదు కదే. మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో. ఆ, ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు భార్యని నాకే తెలీదు. హీస్ వెరీ బిజీ యు నో. ఏంటి, మీ పన్నోడు నైట్ కూడా మీ ఇంట్లోనే ఉంటున్నాడు? వితౌట్ పర్మిషన్ నీ బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? క్షమించండి, మీ రూమ్లో దోమల వత్తి వెలిగించమని అమ్మగారు చెప్పారు. ఎవరూ లేరేమో అనుకుని వచ్చేశాను. క్షమించండి. అమ్మ సింధు చాచి, మీ స్నేహితురాలు పడుకోవడానికి పక్క గది శుభ్రం చేయించాను. ఏళ్ళనే ఆడ పడుకోమని చెప్పు. దోమలు రాకుండా దోమల బత్తి వెలిగించాను. సరే అత్తయ్య. మంగా, ఈళ్ళక గది చూపించు. అట్టగేమ్మా. సింధు, ఎలాగూ మీ ఆయన లేరు కాబట్టి మేం కూడా ఇక్కడే పడుకుంటామే. వద్దు, మా ఆయన లేరు కానీ నా ప్రాణానికి మా అత్తయ్య గారు ఉన్నారు కదా, ఆవిడ గారు ఇక్కడే పడుకుంటారు. పదండి, మీకు గది చూపిస్తాను. నా తీసుకెళ్తాలే వదినా, మీరు రండి. గుడ్ నైట్ సింధు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. రండి. మీ ఫ్రెండ్స్ ఊరెళ్ళేంత వరకు నేను బయట పడుకుంటానులేండి. వద్దు, అత్తయ్య చూశారంటే మొదటికే మోసం వస్తుంది. నా ఫ్రెండ్స్ ఎలాగో ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి నువ్విక్కడే పడుకోవచ్చు. సింధు, సిపిన్ ఛార్జర్ ఉందా? ఏం చేస్తున్నావే? మీ పన్నుడు నీ రూమ్లో పడుకోవడం ఏంటి? పొద్దున్నుండి ఈ పన్నుడు ఇక్కడిక్కడే తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. సింధు ఇతన్ని వదిలి ఉండడం లేదు, ఇతను సింధుని వదిలి ఉండడం లేదు. అవును, ఇతన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. ఆంటీ, 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 అరవకండి. ఆంటీ, ఆంటీ,